రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారట. బీజేపీ కార్యాలయాల ముందు కారణం ఏంటో తెలుసా? ఢిల్లీ కోర్టు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద కేసు కొట్టేసిందంట. ఇది మొత్తం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద కేసు కొట్టేస్తే బీజేపీ ఆఫీసుల ముందు ధర్నా చేశారు. చూడండి ఏం జరిగిందనేది. అంటే ఏమిటి అసలు, ఇది కారణం ఏంటి? కేసు ఎందుకు కొట్టేసింది? వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించిందా కోర్టు? అంటే అదెవరు చెప్పట్లేదు. అంటే ఎట్లా ఉంటాయంటే సామాన్య ప్రజలకి ఏమీ తెలియదని కాంగ్రెస్ నాయకులు అనుకుంటుంటారు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అసలు ఏంటి కోర్టు కేసు? కోర్టు కేసు ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకి వెళ్ళాడు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వాహా చేశారు అనేది. కోర్టు మూలాల్లోకి వెళ్ళలేదు. స్వాహా చేశారా లేదా అనేది నిర్ధారించలేదు. ఈడీ ఏదైతే కంప్లైంట్ లాడ్జ్ చేసిందో, ఇంకొక ఈడీ వేరే భాషలో ఛార్జ్షీట్ అంటాం, ఈ కంప్లైంట్ అది సాంకేతిక పరంగా చెల్లదని తీర్పిచ్చింది. ఎందుకని? ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ అది. దాని మీద దర్యాప్తు ఏజెన్సీ, ఏదో ఒక దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలి. సో వాళ్ళెవరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయలేం. సిబిఐ కానీ, ఇంకో రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీలు కానీ, ఇంకొక దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీ కానీ ఏమీ లాడ్జ్ చేయలేం. సో ఇది ఏమీ లాడ్జ్ చేయకుండానే డైరెక్ట్గా ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ కేసు బుక్ చేసుకొని విచారణ జరిపి కంప్లైంట్ కోర్టుకి సబ్మిట్ చేసింది. మనీ లాండరింగ్ కంప్లైంట్. దీన్ని కోర్టు తప్పట్టింది. మీరు ఎవరో ప్రైవేటు ఒక పబ్లిక్ పర్సనాలిటీ లాడ్జ్ చేసిన దాని మీద ఈడీ చేయటానికి లేదు. చట్ట ప్రకారంగా అది చెల్లదు. సో ఏం చేసింది? కొట్టేసి మరి ఊరుకోలేదు కదా. ఇంకొక రెండోది చెప్పట్లే వీళ్ళు. ఏమందంటే, ఢిల్లీ పోలీసులు ఏదైతే అక్టోబర్ 3వ తేదీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారో, అక్కడ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏదైతే లాడ్జ్ చేసిందో దాన్ని మీరు దర్యాప్తు కొనసాగించండి. దాని మీద కొనసాగించి పూర్తయిన తర్వాత కంప్లైంట్ లాడ్జ్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది ఒక ప్రైవేట్ పార్టీ పెట్టిన దాని మీద కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి లేదు ఈడీ అని చెప్పి తీర్పిచ్చింది. ఇదండి సింపుల్. సాంకేతిక అంశం మీద కొట్టేసింది, అంతేగాని కోర్టు లోతుల్లోకి వెళ్ళలేదు, కేసు లోతుల్లోకి వెళ్ళలేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అమాయకులు, కొట్టేయలేదు అసలు డబ్బులు 2,000 కోట్ల రూపాయలని వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిర్దోషులు అని చెప్పి కోర్టు తీర్పిస్తే మీరేదో పెద్ద ఉత్సాహంగా చేసుకోవచ్చు. సరే, మీరు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇందుట్లో సంకలు గుద్దుకోవటానికి ఏంటో నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇంకేమన్నా కేసు క్లోజ్ అయిందా? క్లోజ్ అయినప్పుడు మీరు సంకలు గుద్దుకుంటే అర్థం ఉంది కదా. కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇదే ఏదైతే నిర్ధారణ చేశారో దాన్నే ఢిల్లీ ఎఫ్ఐఆర్ కింద మళ్ళా తిరిగి రీసబ్మిట్ చేస్తారు వాళ్ళు, ఇవాళ కాకపోతే రేపైనా. దానికి మరి అప్పుడైనా ఆన్సర్ చెప్పుకోవాలి కదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఎలా ఈ ఆస్తులు యంగ్ ఇండియాకు వచ్చినాయో చెప్పుకోవాలి కదా. ఇన్ని 2,000 కోట్ల రూపాయల ఆస్తులు అప్పనంగా కాజేయాలని చెప్పి ప్రయత్నం చేసిన దాని మీద నిజంగా చెప్పాలంటే మీరు ఇలా ధర్నాలు చేసి ప్రజలకి ఇంకా చెప్తున్నారు. ఏంటి ఈ కేసు ఏంటో అర్థమయ్యేటట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుంది? తప్పు కేసులో మెరిట్స్ లేదని గనక చెప్పుంటే ఈడీ, అప్పుడు మీరు సంబరాలు చేసుకోవడానికి అర్థం ఉంది. తొందరపడద్దు, ముందుంది ముసళ్ళ పండగ.
సరే, నా ఇవాళ అసలు పాయింట్ అది కాదు. అసలు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియదా దానికి వాళ్ళకి? ఇది రెండో తప్పు, అతి పెద్ద తప్పుల్లో ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వంలో జరిగినటువంటి 2 అతి పెద్ద తప్పుల్లో ఇది రెండోది. మొదటిది 2G స్కామ్ కేసు. 2G స్కామ్ కేసులో కేసు లేక కాదు, అక్కడ ప్రాసిక్యూషన్ కొల్లైడైంది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను బలంగా కోర్టు ముందు పెట్టలేదు. ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేయటంలో ఫెయిల్ అయింది ప్రాసిక్యూషన్. అది కావాలని ఫెయిల్ అయిందా లేకపోతే కొల్లైడ్ అయిందా ప్రత్యర్థులతోటి అనేది మరి తర్వాత దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ అధికారుల మీద దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ కేసు అది ఇప్పుడు రీఓపెన్ చేశారు, మళ్ళీ అది వేరే విషయం. బట్ ఈ కేసులో సింపుల్ అండి, మళ్ళాంటి వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు వాళ్ళకెందుకు అర్థం కాదు? సిబిఐ అసలు ఎందుకు దర్యాప్తు చేయలేదు నాకు అర్థం కాల. సుబ్రహ్మణ్య స్వామి కేసు లాడ్జ్ చేశాడు, కోర్టులో అది కేసు వాదనలు జరిగినాయి. ఇంత జరిగినా సిబిఐ ఎందుకని ఈ కేసులో ఇంతవరకు దర్యాప్తు జరపలేదు? ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలి కదా ఎవరో ఒకరు. ఇప్పుడు అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసులు ఏదైతే ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిందో ఇది ముందుగానే చేయొచ్చు కదా. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? కేసు అంటే ఈ కోర్టు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది మళ్ళాంటి వాళ్ళకే అర్థమవుతుంది. ఈడీ యాక్ట్ అందరికి తెలుసు కదా. పిఎంఎల్ఆర్ ఆటోమేటిక్గా అప్లై చేయలేరు కదా పిఎంఎల్ యాక్ట్ని. మీరు దాన్ని అది సప్లిమెంటరీ ఎప్పుడు కూడా, అది మెయిన్ కాదు ఎప్పుడు కూడా. ఒక దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన దాని మీద వాళ్ళు జరపడానికి అవకాశం ఉంటుంది. ఈడీ ఆ మాత్రం ఈడీకి తెలియకుండా జరిగిందని నాకైతే అనిపించట్లేదు. ఎవరో కింద వాళ్ళకి తెలియదు అనుకుంటే పై వాళ్ళనే చెప్పు ఉండాలి కదా. ఇది ఎట్లా నిలబడదు కదా ఇది కోర్టులో కేసు అని చెప్పి. అంటే ఏంటిది? వైఫల్యం అనే దానికన్నా నాకెందుకో వెన్నుపోట్లాగా అనిపిస్తాను. దీనివల్ల ఏమైపోయింది? ఇవాళ మోడీ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. అదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కేసు లోపలికి వెళ్ళకపోయినా కోర్టు అదేదో వాళ్ళు నిర్దోషుల్లాగా కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరికింది. ఇదంతా కూడా ఓ కుట్రపూరితంగా జరిగిందా? ఎందుకంటే డైరెక్ట్గా మోడీనో వీళ్ళు డైరెక్ట్గా చూడరు కదా. ఇటువంటి కేసులన్నీ కూడా లోపలికి వెళ్ళే సాంకేతిక పరిణామాలన్నీ వాళ్ళు చూడరు కదా. ఏజెన్సీలు చెప్పాలి వాళ్ళకి పర్టికులర్గా. ఇది ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా అమిత్ షా దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే అమిత్ షా కూడా దీంట్లో మరి ఫెయిల్యూర్ కిందనే చెప్పాలి నా దృష్టిలో. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒక ప్రాథమికంగా ఇటువంటి అంశాలను విస్మరించి ఎలా దర్యాప్తు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు గోల్డ్ కేసు ఉంది కేరళలో, వాళ్ళు అక్కడ సిట్ అక్కడ దర్యాప్తు జరుపుతుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తే నువ్వు వెళ్తావు, నీ అంతా నువ్వు వెళ్ళటానికి లేదు ఎక్కడ కూడా. ఇది ఎన్నైనా ఏ కేసు అయినా అంతే ఈడీ చేయాల్సింది. సో దాన్ని మరి ఇవాళ దీన్ని కాంగ్రెస్ నాయకులకి ఇంత అవకాశం ఇచ్చిందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రైమా ఫేసి బాధ్యత వహించాలి, జవాబుదారీతనం వహించాలా, కొన్ని హెడ్స్ రోల్ కావాలా. ఎందుకంటే వాళ్ళేమీ అతిథులు కాదు, దేనికి కూడా చట్టానికి అతిథులు కాదు. అంత మినిమం ఇది లేకుండా తప్పులు చేయటం అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందుట్లో అసలు తెలిసి కూడా శాబటేజ్ చేశారా అనేది కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏది ఏమైనా ఇప్పుడు కేసు అయితే కోర్టే చెప్పింది కాబట్టి ఢిల్లీ ఎఫ్ఐఆర్ మీద కేసు నడుస్తుంది. కేసును ఆపటం ఎవరికి సాధ్యం కాదు. కానీ జరిగిన దానికి మాత్రం ఖచ్చితంగా కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.